అన్న ఇప్పుడు మన బండి యాక్సిడెంట్ అయిందనుకో, అది క్లైమ్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి, ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, మనం ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఉంటాయి నీకు డౌటా? హాయ్, అందరికీ నమస్కారం. మీకు వెహికల్ యాక్సిడెంట్ అయిన తర్వాత క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ నేను మీకు చెప్తాను ఈరోజు. వెహికల్స్ మనకి ఏంటంటే టైప్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. టైప్ ఆఫ్ వెహికల్స్లో ఉన్న ప్రైవేట్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్. కమర్షియల్ వెహికల్స్ వచ్చేసి మళ్ళీ దానిలో టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. ప్యాసింజర్ వెహికల్స్ ఉంటుంది అండ్ గూడ్స్ క్యారియర్ వెహికల్స్ ఉంటుంది. మనం ఈరోజు ప్రైవేట్ వెహికల్స్లో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటనేది చెప్తాను. ప్రైవేట్ వెహికల్స్లో రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ కాపీ ఒకటి అండ్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇన్షూర్డ్ పాన్ కార్డు అండ్ ఇన్షూర్డ్ ఆధార్ కార్డు. అండ్ క్లెయిమ్ ఫామ్ అనేది మనకి క్లెయిమ్ ఇంటిమేషన్ చేయాలి కాబట్టి క్లెయిమ్ ఫామ్ ఉంటుంది. ఆ క్లెయిమ్ ఫామ్ ఫిలప్ చేసి దాంట్లో డీటెయిల్స్, యాక్సిడెంట్ డీటెయిల్స్ అండ్ పాలసీ డీటెయిల్స్, ఆర్సీ డీటెయిల్స్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్, ఎవరికైనా ఇంజురీస్ అయితే ఇంజురీస్ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేసి క్లెయిమ్ ఇంటిమేషన్ చేయాలి. క్లెయిమ్ ఇంటిమేషన్ చేయాలంటే ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి అది మీరు గ్యారేజ్కి వెళ్ళిన తర్వాత గ్యారేజ్ వాళ్ళ వెహికల్ మీ ఇన్స్పెక్షన్ వెహికల్ అడ్వైజ్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉంటారో చూసి మీకు దాని లాస్ ఆఫ్ ఎస్టిమేషన్ ఎంత అని ప్రిపేర్ చేసి అండ్ క్లెయిమ్ ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. అది అడ్వైజర్. క్లెయిమ్ ప్రాసెస్ డాక్యుమెంట్లో ప్రైవేట్ వెహికల్ గురించి చెప్పాను ఈరోజు. థ్యాంక్ యూ.